తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజనోవా. వేకోజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకుల వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత అన్నా లెజనోవా అఖిలాండ వద్దకు చేరుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు వైకుంఠ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. తమ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడడంతో అన్నా లెజనోవా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రి నిలయంలో ఆమె బస చేశారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ తొలిత ఆమె శ్రీ భువరాస్వామి ఆలయం వద్దకు చేరుకొని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కళ్యాణకట్టలో తలనీనాలు సమర్పించారు. అన్యమతస్థురాలు కావడంతో మొదట అతిథి గృహంలో డిక్లరేషన్పై సంతకం చేశారు. అన్యమతస్థులు కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. ఆమెకు నమ్మకం ఉన్నది కాబట్టి ఆమె వచ్చింది. ఈ ఎవరైతే ఉన్నారో ఈ దంపతులకు ఉన్న కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైండు. మేజర్ ప్రమాదం తప్పిందన్న ఉద్దేశంతో వచ్చి తలనీలాలు సమర్పించుకున్నారు. నిజంగా వీళ్ళకే ఇంత నమ్మకం ఉండి వీళ్ళు ఈ రకంగా చేస్తుంటే మన దగ్గర ఈ కొంతమంది ఉంటారు చిన్న చిన్న వాటికే. ఇప్పుడు ఈమె క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం అడిగిర్రు, పెట్టింది, ఓకే. మన దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే అయ్యే ప్రసాదం తినొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు అని అంటారు. లాస్ట్కి ఇప్పుడు కొంతమంది క్రిస్టియన్సే కావచ్చు, ఎమ్మెల్యేలు అవుతారు, సర్పంచులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. అయినప్పుడు ఇప్పుడు కొన్ని గుళ్ళకు పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి మన శ్రీరామనవమి రోజు భద్రాచలం కానీ యాదగిరిగుట్టకు కానీ కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయి, వాటికి పోవాల్సి వస్తుంది. అప్పుడు పోతారు. అప్పుడు పోయినప్పుడు అడ్డురాని ఈ ఏదైతే ఉన్నదో ఈ మతానికి సంబంధించినవి మామూలు విషయాలలో అడ్డు వస్తుంటుంది వీళ్ళందరికీ. ఎందుకో అర్థం కాదు. నిజంగా ఇప్పుడు పాస్టర్లు ఉంటారు, తింటారు, తాగుతారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు, అన్నీ ఉంటారు. కాకపోతే ఏం చేస్తారు, భక్తులనే కంట్రోల్లో పెడతారు. మీరు ఇవి చేయొద్దు, అవి చేయొద్దు అని. అసలు వాస్తవానికి ఇవన్నీ ఏవి కూడా నమ్మొద్దు. ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి.